విచ్చేసిన తల్లిదండ్రులకి, శ్రద్ధ వహించి నేర్పించిన గురువులకి అభినందనలు. అంతే ఈ ప్రోగ్రాంకి స్పాన్సరర్గా ఉన్న అనూహ్య రెడ్డి గారు, కోవిద ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ వారు, అంతే మూర్తి గారు కోవిద ఆర్గనైజింగ్ సెక్రటరీ, మా భూపతి వెంకటేశ్వర్లు, రాములు గారు, ఇంకా ఇతర పెద్దలు, కళాకారులకి అందరికీ అభినందనలు. జానపదాలు జనంతో ముడిపడి ఉన్నాయి. జనం సాధక బాధకాలు, కష్టసుఖాలు, శ్రమ, ప్రకృతితో ముడిపడిన కళాకారులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కళలు నశించిపోతున్నాయి. జానపదాలు నిలపడం అనేది అత్యున్నత అవసరం ఇప్పుడు ఈ టైంలో. దానికి సహకరిస్తున్న మీ అందరికీ అభినందనలు. రెడ్డి గారు, హిమబిందు గారు, మూర్తి గారు, భూపతి గారు, ఈ జానపద ఉత్సవాలకు వచ్చిన అనేక రకాల కళాకారులందరికీ అభినందనలు. ఇంతకుముందు హిమబిందు గారు మాట్లాడినట్టుగా భారతీయ సమాజం లోపల మొట్టమొదటి కళలంటే ఈ జానపద కళలే. అవి జనం హృదయాల నుండి పుట్టుకొచ్చిన కళలు. అవి ప్రజల యొక్క అభిప్రాయాలకి ప్రతిబింబాలుగా ఉండేవి. ఆ కళలని పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం అనూహ్యారెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఈ కృషి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం కూడా ఈ జానపద కళలని అభివృద్ధిపరచాలని, వాటిని నిలబెట్టాలని, అవి ప్రజల బాధలకి, కష్టాలకి ప్రతిబింబాలుగా ఉండి ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కృషి జరుగుతుంది. ఈ సందర్భంగా మీరందరూ వచ్చి ఈ కళల్ని అభివృద్ధిపరచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఈ కళారూపం చాలా పురాతనమైంది. మీరెవరు కూడా అవి చూసి ఉండరు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కళాకారుల్ని ఆదరించి ఆహ్వానిస్తున్నది. ఒక్కసారి గట్టిగా, ఇది అసలైన జానపదాలు, అవి మన పల్లె ప్రాణపదాలు. మనగాడమ్మో పండుగల సాయన్న, యాగడిగిన పుట్టిండో పండుగల సాయన్న, పిడికాడ తనడు ఉండదు, మూడు జన్లో ఏదో ఉండదు, సంఘాలు గడ్డాలుండదు, బొడ్లొక్క జంబెన్నో సిధులుగా తామంచ భూజానక తుపాకి ఒంటిగలి అయితాని బహుసింతలు దేవట్టే హరుమంది దోస్తేలో కైగట్టర సాయన్న, సాయన్నకు దోస్తేలు ఎవడెవ్వడు అంటప్ప, శిలగిరి అడు పెదగిరి అడు హాలంబడి ఇటుకయ్యా చేపల కూడా వెంకయ్యో రంపూరము రామయ్య ముగ్గిల్లా ముసిలోయ్యో 6 మంది దోస్తీలు, 6 మంది దోస్తీలను ఇయ్యమంటాడు సాయన్న. అది రాకుండి దోస్తీలు, బెదరాకుండి దోస్తీలు, ఈ పొద్దు రేపట్లో బెస్తారము దినముండది, మగులాలకి కందూరలు చేపిస్తని మక్కింటి, బియ్యానాడుండయిరో పండుగల సాయన్న, ఏముండయి దోస్తీలు ఎంతారన్న మాట అంటారు. పాలామురి ఇడుగోలి సత్తూరి రామయ్య 12 బియ్యంబలు తాడూరికి పోతున్నాయి, పాలామురి సడోకు గాతం పడి దోస్తీలు. మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు. అందరూ అటువైపే చూడండి. శ్రీధర్ ఆపేసేయండి. అచ్యుతాంబ గారు శిష్యులు స్టేజ్ పైకి రండి. నడవాలి అమ్మా, రండి. వేదికను అలంకరించిన
పెద్దలకు, కళాకారులకు, గౌరవనీయులకు అందరికి కూడా కళా వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, పురాతనం నుంచి వచ్చినటువంటి చరిత్ర, గౌడవారి జీవిత చరిత్ర, గౌడ పురాణము పటము కథారూపములో గౌడ చరిత్ర, గౌడు ఎలా పుట్టాడు, తాళ్ళు ఎలా పుట్టాయి, తాటి నుండి కళ్ళు ఎలా వచ్చాదనేటువంటి చరిత్ర గౌడవారికి ఉంటుంది. దాని గురించి ఒక 10 నిమిషాలు మీకు వివరించడానికి పెద్దలు పిలువనంపారు. దాని కొరకు వచ్చాము. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హలో. తొలితన విఘ్నమస్తుయని దూర్జటినందన నీకు మొక్కేదను, ఫలితము చేయవయ్యా నేను ప్రార్థన చేసేదా ఏకదంతమా. ఆదిగా నాదిపతి ఆధారమూర్తి, ఆదిగా నాదిపతి. రామాయణం వీరి ద్వారానే అందించారు. సత్యహరిశ్చంద్ర కథ వీరి ద్వారానే, బాలనాగమ్మ వీరి ద్వారానే, ఇట్లా అనేక గానాలు వీళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళకు కూడా వృత్తులు లేవు, ఉపాధి కోల్పోయారు. ఇప్పటికీ ప్రభుత్వం వీళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి జానపదానికి వీళ్ళు మూల పురుషులు. కాబట్టి వీళ్ళను మనమందరం ఒకసారి చప్పట్ల ద్వారా అర్జున, పాల్గొన, చేదు అవునా ధనంజయ. వచ్చినావోయి అర్జున వాచతోడా, ఎన్ని దినంబుల నుంచి పదరినావు పగయు తీర్చుకొమ్మి నీవు భుజ బలుండవైతే అర్జునా. అర్జున, ఆ యొక్క మణిపురం వెళ్ళే గంధర్వుని నాకు పట్టివమని చెప్తున్నాను. అవును, అంతేనా? విడివిడు ఖైని విడు మార్చలేము, విడివిడు ఖైని అయ్ విడివిడు ఖైని విడివిడు ఖైని విడు మార్చలేము, విడివక నాతో చాలవు నీవు దర్యక చేసవా కలహాము. విడివిడు ఖైని విడు మార్చలేము, విడివిడు ఖైని మార్చలేము, విడివిడు ఖైని విడివిడు ఖైని విడు మార్చలేము, విడివక నాతో చాలవు నీవు దర్యక చేసవ కలహాము. కృష్ణ బాబా యాదవనందన విడిచిన మాకుల వృద్ధి కాదు నే విడిచిన మాకుల విడిచిన మాకుల విడిచిన మాకుల వృద్ధి కాదు నేప్పుడు మీరేళ్ళము మేము జడిసని వారము కాము. అప్పుడు బిడ్డేనులము మేము జడిసని వారము. వచ్చారు వీళ్ళు శారద సంబంధించిన బేడ బుడగ జంగాలు, శారద కథలు చెప్పే కళాకారులకు గౌరవం ఇచ్చుకుందాం. అట్లాగే
దుబ్బుల కళాకారులు వీళ్ళంతా బెస్త వీళ్ళ అంటే బెస్త కులం వాళ్ళు, వీళ్ళు పోషకులు, వీళ్ళు దుబ్బుల కథలు చెప్తారు. చాలా అద్భుతమైన కథ. వీళ్ళ వాయిద్యం వీళ్ళ తర్వాత ఉంటుంది, కానీ వీళ్ళని కూడా మనం అందరం గౌరవించుకుందాం. వీళ్ళకు కూడా వస్త్రాలతోటి, చేనేత వస్త్రాలతోటి వీళ్ళని మనం సముచితంగా గౌరవించుకోవడానికి కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చి తర్వాత చేనేత వస్త్రాలతోటి సముచిత సగర్వంగా మనం తీసుకుందాం. హలో, ఓకే. మీ అందరికీ వర్ధిల్లాలి జానపద వృత్తి కళలు, వర్ధిల్లాలి జానపద వృత్తి కళలు, వర్ధిల్లాలి జానపద కళలు, ప్రపంచ జానపద కళలు, వర్ధిల్లాలి ప్రపంచ జానపద కళలు. ఆదుకుందాం జానపద కళల్ని, కళాకారుల్ని ఆదరిద్దాం, జానపద కళల్ని, కళాకారుల్ని. ఇవాళ ప్రభుత్వం కూడా ప్రతి జానపద కళాకారునికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు, ప్రయాణ సౌకర్యాలు, రైలు బస్సు ప్రయాణ సౌకర్యాలు. వీళ్ళ కళలన్నీ ఆధునీకరించాలి, వీళ్ళ కళలన్నీ ఆధునీకరించాలి. వర్ధిల్లాలి జానపద వృత్తి కళాకారులు, వర్ధిల్లాలి జానపద వృత్తి కళాకారులు. అందరికీ జై హో అండి. అమ్మా ఉండు, ఇక్కడ బూడబడగ జనగం వాళ్ళు మనందరికీ కొన్నేళ్ల నుంచి తెలుసు. అంటే నేను మా ప్రోగ్రామ్స్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి, అంతేనా బాబాయ్? సో అప్పటి నుంచి పాల్గొంటూనే ఉన్నారనమాట. వీళ్ళ కష్టాలు నష్టాలు ఒక ఎత్తు అయితే, వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏంటిదంటే వాళ్ళు అడుక్కునే వేషమైనా వేస్తారు కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే ప్రయత్నం అయితే చేయరు. సో ఇలాంటి వాళ్లకు కొన్ని అమెండ్మెంట్స్ అనేది తీసుకెళ్ళాలి అని చెప్పేసి మన టీపీఎస్పీ నుంచి, అలాగే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో మనం కొన్ని అమెండ్మెంట్స్ మన కల్చరల్ నుంచి అయినా సరే, లేదంటే గవర్నమెంట్ నుంచి అయినా సరే, రాష్ట్రం నుంచి కాదు కేంద్రం నుంచి కూడా వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో కొన్ని స్టాండ్స్ తీసుకున్నామన్నమాట. అది ఇప్పటి వరకు మన భూపతి అన్న చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వేదిక మీద నేను ఫస్ట్ మన గౌరవాధ్యక్షులు అమ్మ సార్ వాళ్ళకి ఒకసారి కాదు సార్ వాళ్ళు ఇప్పుడు నేను కలిసా కదా, ఇంట్రొడ్యూస్ చేశారు. ఆశయ సార్, ధనుజ్, శ్రీరామ్ నాయక్ సార్, ఇటు వచ్చేసేయండి మీరు. సో అంటే గిరిజన సంఘాలకు అధ్యక్షులు అనమాట. సో వీళ్ళందరూ అంటే మీరందరూ మాకు చాలా ఉపయోగకరమైన వాళ్ళండి. సో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకందరికీ ఎన్ని లోపాలు ఉన్నాయో తెలియదు, కానీ గిరిజన సంఘాల్లో, గిరిజన వాడల్లో, గిరిజన అడవుల్లో ఉన్నటువంటి గిరిజన అన్న ప్రధానికే అర్థం గిరిజనులు అంటే గ్రీన్గా ఉండాలి అనుకుంటూ ఉంటాం మనము. సో వాళ్ళందరూ ఏంటిదంటే మీరు మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్లకు అంటే మేము ఎప్పుడో చేసిన, అది సర్వీస్ అనుకోవట్లేదు నేను, ఎప్పుడో చేసినటువంటి ఏమంటారు రుణం అనమాట. సో అది ఈ జన్మలో నేను తీర్చుకోబోతున్నాను నేను. సో మీ సహకారం మాకు అందించాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను సార్. నేను ఇక్కడ ఈరోజు మన నరసింహ గారు అంటే రేలారే రేలా ప్రోగ్రాం, దుమ్మురేపు, అలాగే సారంగపాణి చేసినటువంటి ప్రోగ్రాంకి అధ్యక్షులు. ఈరోజు ఆయన కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి సన్మానించబోతున్నాము. ఎందుకంటే జానపద కళాకారుల్లో ఇప్పటి వరకు కొన్ని ప్రోగ్రామ్స్ ఎవరూ చేయలేదు. అలాంటి ప్రోగ్రామ్స్ అంటే కమర్షియల్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు.
ఒక ప్రొడ్యూసర్గా నేను చూసింది ఏంటిదంటే, మేబీ నేను కూడా ఒక ప్రొడ్యూసర్గా ఏం ఆశిస్తానంటే నాకు ఇన్కమ్ ఏం సోర్స్ వస్తుంది అని చెప్తాను. నేను ఏం పంచుతున్నాను అనేది పక్కన పెట్టేస్తే నేను ఏ వృత్తిలో ఉన్నాను అనేది ముఖ్యమండి. సో ఇలాంటి జానపద కళాకారులని ప్రోత్సహించినటువంటి నరసింహ గారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, ఒకసారి మళ్ళీ ఈ వేదిక మీద ఒకటి చెప్పడం ఏంటిదంటే, మేము ఒక ప్రముఖ ఛానల్ నుంచి త్వరలో ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము. అదే మన జానపద కళాకారులకు సంబంధించినటువంటిది. ఇప్పుడు పాడావు కదా అమ్మ, అక్కడ పాడుదులే. సో ఏంటంటే అక్కడ దుమ్ము రేపాలన్నమాట. సో అందరూ అలాగే ఇక్కడ మన అట్లా రవీందర్ రెడ్డి గారు అలాగే మంజులమ్మ ఉన్నారు. సో వాళ్ళ ప్రత్యేకత ఏంటిది, ఈరోజు కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి అందరికీ మనం సన్మానించాము. ఈరోజు వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏకధాటిగా 28 సంవత్సరాలు వాళ్ళ తండ్రి అంటే రవీందర్ రెడ్డి గారి తండ్రి అట్లా అంజిరెడ్డి గారు ఒక్కసారి ఎన్నికైనటువంటి సర్పంచ్ పదవిని అలాగే కొనసాగిస్తూ, అంటే ఆయనకు ఎవరూ అడ్డు చెప్పలేదు, దెన్ ఆయన్ని ఎవరూ అదుపులో ఉంచలేదు. ఎందుకు అంటే జనాదరణ పొంది జనాల్ని ఇప్పటి వరకు సర్వీస్, అంటే ఇప్పుడు ఆయన కీర్తిశేషులు అనమాట. సో ఇప్పటి వరకు ఆయన తండ్రి గారి అంటే రవీందర్ రెడ్డి గారి తండ్రి గారు అంజిరెడ్డి గారు ఆ వారసత్వాన్ని కంటిన్యూగా తీసుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి, అంటే మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా. సో అలాగే అనమాట. ఆయన ఎప్పుడు కూడా చాలా కామ్గా ఉంటారు, చూడ్డానికి కూడా చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. సో ఏంటంటే ఆయన్ని ఈరోజు మేము ఇక్కడ సత్కరించబోతున్నాం అనమాట. ఆ పెద్ద మనిషి అంటే అంజిరెడ్డి గారు, అంటే మన తాతలు ముత్తాతలు ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళు ఏం చేశారు, ఏం సాధించారు అంటారనమాట. సో అంజిరెడ్డి గారు చేసినటువంటి సర్వీస్ని అలాగే కంటిన్యూగా కొనసాగిస్తూ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారిని, ఆయన సతీమణి మంజులా గారిని మేము ఈ అంతే. సో ఇక్కడ ఈ వేదిక మీద మేము సన్మానించుకోబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ దంపతులకు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. ఇక్కడ ముఖ్యంగా మన శ్రీరాములు సార్ నిలబడాలి మీరు. ఏంటంటే శ్రీరాములు సార్ గురించి చెప్పాలి. సో ఆయన ఏంటంటే చాలా కామ్గా క్వైట్గా ఏం కావాలి రావాలి గురుజీ. సో కామ్గా క్వైట్గా ఏదున్నా ఎంతున్నా సరే మనము ఎంతవరకు చేయాలి సర్వీస్ అనేది పక్కన పెట్టే అంతు లేనటువంటి సర్వీస్ని కొనసాగించండమ్మా అని చెప్పేసి ఈ వేదికని నాకు ఇవ్వడం జరిగింది. ఇందులో టీపీఎస్పీ భాగస్వామ్యం జరిగింది. సో కూర్చోండి అమ్మా. దీనికి సహకరించినటువంటి మన బిందు అమ్మ ఉన్నారు. బిందు అమ్మ అజానుబాహురాలు. ఏంటంటే నాకు అడ్వైజ్ అంటే కొందరిని చూసి తెలుసుకోవాలి, కొందరితో మనము కలిసి తిరిగి తెలుసుకోవాలి అంటారు. కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్లలో అమ్మ నాకు కొన్ని చెప్తుంటారనమాట. అమ్మ ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది అనేసి. అంటే జీవితం అనేది ఒక పాఠం లాంటిది. మనము దేని నుంచి ఏం నేర్చుకున్నాము, మంచి చెడు అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇలా కొంతమంది మాటలతో నేను కూడా నన్ను నేను ఉత్తేజపరుచుకుంటూ అలాగే నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇంకా మైక్ చేసుకునే ముందు నేను మా గురూజీ మూర్తి గారికి మీ గురించి ఆయనకు చెప్పక్కలేదు, ఎందుకంటే మనం అందరం ఒకటే ఉన్నాము. చినుకు మూర్తి గారి గురించి ఎంత చెప్పాలంటే తక్కువే. మా గురూజీ అంటే కోవిదా సహృదయ ఫౌండేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి అడ్వైజరీగా ఉన్నారు. సో చినుకు మూర్తి గారి గురించి ఎవరికి తెలియదు చెప్పండి? ఇప్పుడు కొట్టాలి చేతులు లేని వాళ్ళందరూ, చేతులు లేకుంటే చప్పట్లు కొట్టమంటారనమాట. సో ఇప్పుడు సన్మానం చేసుకోబోతున్నాము. ఒక్కసారి గురూజీ. రవీందర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వాళ్ళ నాన్నగారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితమై మన షామీర్పేట దగ్గరున్న మలక్పేట గ్రామంలో వీరు సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని ఘనంగా కోవిదా సహృదయ ఫౌండేషన్, కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, మన తెలంగాణ ప్రజా సంస్కృతిని నిలబెడుతున్న ఈ ఇద్దరు దంపతుల్ని కూడా వారు సన్మానిస్తూ ఉన్నారు.
ఒకసారి నిలబడండి. రైటా? ఓకే, ఒకసారి నిలబడండి. ఒకసారి భూపతి రండి. అది పట్టుకోండి. మేడం ముందుకండి, ఇక్కడ ఇట్లా ఉంది అట్లా. నెక్స్ట్ పొద్దున పర్ఫార్మెన్స్ చేసిన శిష్య బృందం వారి గురువులు అందరూ కూడా రెడీగా ఉండాలండి. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వెంకన్న గారు, స్వరాజ్యలక్ష్మి గారు, మీనాక్షి గారు, అచ్యుతాంబ గారు, రాజేశ్వరి గారు, రజిత గారు, రాధ గారు, దేవి గారు, మీరందరూ కూడా మీ శిష్య బృందంతో రెడీగా ఉండండి. మీ అందరికీ తెలుసు, భవిష్యత్తులో మన పిల్లలందరితో ఈటీవీ, జెమినీ, అట్లాగే HMTV లాంటి ఒక అద్భుతమైన పల్లె రత్నాలు, ప్రగతి గానాలు లాంటి ప్రోగ్రాములు, రేలా లాంటి ప్రోగ్రాములు, జబర్దస్త్ ప్రోగ్రాములు, అనేక జానపద కళల్ని గౌరవించే మన నరసింహ రేపు నెక్స్ట్ మన ప్రోగ్రాములు కూడా మన పిల్లలందరితో చేయాలనేది మనతో అసోసియేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆయనను కూడా ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న ఒక 6,000 మంది కళాకారుల్ని అడ్రస్ చేస్తూ ఒక అత్యంత పెద్ద కళారూపాలను తయారు చేయబోతా ఉన్నాము. కాబట్టి వారిని కూడా ఈ సందర్భంగా గౌరవించుకోవాలని విన్నవిస్తా ఉన్నాం. మన వాళ్ళందరికీ జానపద వృత్తి కళాకారులకు కిన్నెరమెట్ల, అట్లాగే దుబ్బుల, తర్వాత మన బేడబుడుగ జంగాలు, మన అమ్మలు తల్లులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనం భోజనాలు చేద్దాం. గురువులు పిలిచినప్పుడు జానపదం. థ్యాంక్ యూ. హలో, కవిత గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కవిత గారు, అలాగే మన రమేష్ గారు, స్వేచ్ఛా రమేష్ గారు, స్వేచ్ఛావాయువులు వెదజల్లుతున్న రమేష్ గారు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విజ్ఞాన దర్శిని స్వేచ్ఛ, మీనాక్షి గారి యొక్క కోలాట బృందాన్ని సన్మానిస్తున్నారు. మెడల్స్ పంపించారా? మెడలో వేసుకోమనండి వాళ్ళని.
ఓకే రెడీయేనా? ఓకే ఎవరు తీస్తున్నారు? శ్రీధర్. వెంకన్న గారు, తర్వాత అచ్యుతాంబ గారు. స్వరాజ్యలక్ష్మి గారి శిష్య బృందం రెడీగా ఉండండి. రాజేశ్వరి గారు చాలా సిక్ అయి బెడ్ మీద నుంచి వచ్చారు. జానపద నృత్యానికి ఇస్తున్న ప్రిఫరెన్స్ అది, కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మల్కాజ్గిరి నుంచి వచ్చారు మన కోవిదాలో కొత్తగా చేరిన గురువు గారు. మన కళల పట్ల వాళ్ళకున్న శ్రద్ధ, ఎవరు అటు చూడండి అటు చూడండి అటు చూడండి. మార్నింగ్ నుంచి చేసిన వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ముగిసిందండి. తదుపరి కార్యక్రమం మనకు ఇప్పుడు మొదలవుతుంది. మొట్టమొదటిగా మధ్యాహ్నం సెక్షన్లో మనకు వస్తున్నవారు విఆర్ సెనిటీ అకాడమీ కీసర నుంచి రాముల టీచర్ మా ప్రిన్సిపాల్ గారి మధ్యలో అది ఒక ఇది తీసుకో. అదొకటి. నా కళాకారులందరికీ కళాభివందనాలు. ఈ తెలంగాణ పల్లెలల్లా ఇళ్ళల్లా ఆడపిల్ల లేని ఇల్లు ఉంటుంది, కానీ ఎల్లమ్మ తల్లి లేని ఇల్లు ఉండదు. ఈ ఎల్లమ్మ తల్లిని అనాదిగా కొలిచేటువంటి భక్తులు ఇప్పుడు ఎంతమంది అయితే ఎక్కువైపోయి పూజలు చేస్తున్నారో, అమ్మవారిని కొలిచేవారం మేము పంబాల భక్తులం, పంబాల పూజారులం. అమ్మకు ఈ జమిడిక మోగాలే, పంబజోడు మోగాలి. ఈ జమిడిక సప్పుడు చేస్తేనే అమ్మ గవ్వల గద్దె మీద నుండి దిగి వచ్చి నాట్యం చేసి ఆనందపడి ఆ ఇంటిలో ఉన్న సిరి సంపదలు ఇస్తుంది అమ్మ రేణుకా ఎల్లమ్మ. అందుకే ఎన్ని డోళ్ళు కొట్టినా ఎన్ని డప్పులు కొట్టినా ఈ జమిడికే కొడితేనే అమ్మ సంతోషిస్తుంది. అలాంటి జమిడికి నాదాలు మోగించుకుంటూ అమ్మ ముందు ఆటలాడి అమ్మను మెప్పించేటువంటి పూజారులు పంబాల పూజారులు. ఆ గురువుగారు ఇక స్టార్ట్ చేసేయండి, ఎందుకంటే మనం ఎక్కువ కథ చెప్పలేము ఇక్కడ. మీరు ఇంట్రడక్షన్ అయిపోయింది, డైరెక్ట్ వెళ్ళిపోండి. ఒక 5 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. మైసమ్మ, మారమ్మ, పోలేరమ్మ ఇలాంటి గ్రామ దేవతల్ని పూజించే వాళ్ళు కాబట్టి వీళ్ళకు కూడా ప్రధానంగా మన గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అతి త్వరలో వీళ్ళందరికీ ఐడెంటిటీ కార్డులు, పెన్షన్లు, అట్లాగే జీవిత బీమా లాంటివి కూడా మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ కళారూపాలన్నీ కూడా చాలా అద్భుతం, అమోఘం. కాబట్టి మీరు ఇక్కడికి విచ్చేసి ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి ప్రదర్శించినందుకు మన కళాకారులందరి తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు మరొకసారి మీకు సముచితమైన
ఆ గౌరవం ఆ కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. మనం పెద్ద ఎత్తున మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బాబురా బాబు జోజోవాడా బాబనా బాబు జోజోవాడా బాపనా జోజోవాడా అడు బాపనా జోబునందానా బాపనా జోబునందానా కేలింగ కేలి రామై రామో రాయి కేలింగ కేలి రామై రామా దేవిగా దేవి రామై రామా దేవిగా దేవి రామై రామ కోటొక్క నాయి దేవతులారో నాయి నూటొక్క నాయి శివతులారా జోజగా జోజ జోజవాడా జోజగా జోజ జోజవాడా అవ్వ మిమ్ములా విలిచెయ్యల్లాయేనే అమ్మ మిమ్ములా గొలిచెయ్యల్లాయేనో మిమ్ములా గొలిచెయ్యల్లయ్యానా మిమ్ములా గొలిచెయ్యల్లయ్యానా అవ్వ పంచరంగుల పట్నాలవ్వా నీకు పంచరంగుల పట్నాలవ్వా పంచరంగుల పట్నాలమ్మా పంచరంగుల పట్నాలమ్మా నెయ్యి నా గండన జిలకాలే అమ్మ నెయ్యి నా గండన జిలకాలు దేవినా దేవి దేనాదులో దేవినా దేవి అదత్తోలో అవ్వ నా తల్లి గట్టురా బోనాలే అమ్మ నా తల్లి గట్టురా బోనాలు అవనా కత్తి బోనాలమ్మా దేవినా కత్తి బోనాలమ్మా ఆపతి నాడి మొక్కులవ్వా నీకు ఆపతి నాడి మొక్కులవ్వా ఆపతి నాడి మొక్కులమ్మా ఆపతి నాడి మొక్కులమ్మా వాళ్ళు సల్లాగా ఉండాలని బిడ్డ వాళ్ళు సల్లాగా ఉండాలని. ధన్యవాదాలు. వీళ్ళు అద్భుతమైన దుప్పుల కళాకారులు. వీళ్ళు మామూలుగా వీళ్ళ పోషకులు బెస్త కులం సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కథను చాలా అద్భుతంగా చెప్తారు. వీళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అది కరీంనగర్ ఆ ప్రాంతంలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఈ కళాకారుల్ని మనం సముచితమైనగా మనం గౌరవించుకున్నాం. భవిష్యత్తులో మీకు రావాల్సిన రాయితీలు హక్కులు మేము కల్పిస్తామని హామీ ఇస్తూ మీకు ఇలాంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు తప్పకుండా పాల్గొనాలని కోరుతూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, సెలవు, కృతజ్ఞతలు, అభినందనలు. జయము మన భారత మాతకు జయము దివ్యజయము. తందాన చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. శత్రు వినాశము జసడి దుర్గా జయమునియవమ్మా. తందాన 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 దేవనందనాన తరిగిట జంతరిత. అక్క ఈరోజు ఏ కథ చెప్పబోతున్నావు? నేను ఈరోజు చెప్పబోయే కథ సీత ఇష్టాలు. ఎవరా సీత? ఏమా కదా?
అమ్మలారా అయ్యలారా, రామాపురం అనే పల్లెటూరిలో సీత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టం. కానీ తన తల్లిదండ్రులకు తనను చదివించలేక ఇంటి పనులకే అంకితం చేశారు. అయ్యో, పిల్లలు బడిలో పెద్దలు పనిలో. ఖచ్చితంగా కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ తరఫుని అనేక కార్యక్రమాలు నిర్వహించాం. తిరుపతిలో 4 రోజుల పాటు మహంతిలో మనం నిర్వహించాం 2023లో. అలాగే 2024లో సింహాచలం టెంపుల్లో 4 రోజుల పాటు చేసాం. మన యాదాద్రిలో 750 మంది జానపద కళాకారుల్ని మన కోవిద సౌహృదయ నుంచి వారిని సన్మానించడం జరిగింది. ఈరోజు కూడా మనం అనేక మందిని సన్మానించుకుంటూ ఉన్నాం. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని, ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన పని. ఈ రోజుని కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఏ పదవి లేకపోయినా ప్రజలకి దగ్గరగా ఉంటూ, కళలకి దగ్గరగా ఉంటూ, కళాబంధుగా తన యొక్క కార్యక్రమాల ద్వారా బిరుదు పొందిన కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ డాక్టర్ పి అనూహారెడ్డి గారు, ఆవిడ అమెరికాలో చదివారు, డాక్టరేట్ తీసుకున్నారు. ఎందులో అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో స్టైలిష్ ఆవిడ. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచ మానవ హక్కుల దానికి ఆవిడ జాతీయ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అది హౌస్ ఆఫ్ లార్డ్స్ అని యూకే మీ అందరికీ తెలుసు. అందులో ఉత్తమ సేవ తీసుకున్నందుకు కూడా అవార్డు తీసుకున్నారు ఆవిడ. ఇట్లా అనేక అవార్డులు. ఆవిడది ఒకటే నినాదం, చేతనైనంత సంపాదించు. ఎంత? చేతనైనంత సంపాదించు, నీ కడుపుకు కావాల్సినంత తిను, మిగతాది సమాజానికి పంచు అనే సూత్రం ఆవిడది. మరి ఎంతమంది ఆ సూత్రాన్ని పాలిస్తారో నాకు తెలియదు. కానీ మరొకసారి ఈ జానపద జనజాతరకి జై కొడదాం. జానపద జనజాతరకు, జానపద జనజాతరకు. ఇందులో పార్టిసిపేట్ చేసిన శిష్య బృందానికి, తల్లిదండ్రులకు, గురువులకు థ్యాంక్ యూ. కరిస్తూ ఈ కార్యక్రమం అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ప్రపంచవ్యాపితంగా జానపద దినోత్సవం, వరల్డ్ ఫోక్లోర్ డే, అంతర్జాతీయ జానపద దినోత్సవం. మరి మనం తెలంగాణ అంటేనే జానపదం, తెలంగాణ అంటేనే ఇక్కడ ఆట పాట, తెలంగాణ అంటేనే చావైనా బతుకైనా ఏదైనా పాటే. పాట లేకుండా ఇక్కడ పదం కూడా బయటికి పోదు. కాబట్టి పాట ప్రాణం. అందులో ప్రధానంగా తెలంగాణకు జానపదం ప్రాణపదం. ఆ ప్రాణపదం తరతరాల నాగరికతకు వాళ్ళు నిర్మాతలుగా, ఒక మంచి సంస్కృతికి ప్రదాతలుగా ఇవాళ తెలంగాణ జానపదాన్ని మనం స్మరించుకోవడం అనేది మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నా. నృత్య గురువులకు ప్రధానంగా పిల్లలందరూ, ఇందులో పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ కూడా జానపదాన్ని మరోసారి గుర్తు చేసి, జానపదం మన ప్రాణపదం అంటూ ఈరోజు ఆడి పాడి ఇవాళ సభికుల్ని మొత్తం యావత్తు ప్రపంచాన్ని అలరారించింది. ఇవాళ 2 టీవీలు లైవ్ పెట్టాయి. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అన్నింటికంటే ఈ కార్యక్రమాన్ని అతి కొద్ది సమయంలో సుమారు 650 మంది చిన్నారులు, పెద్దలు, జానపద కళాకారులు అందరూ పాల్గొని ఇంత గొప్ప ఘన విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం మన కోవిడ ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత మూర్తి సార్, వీళ్ళందరూ అందులోటి ప్రధానంగా నృత్య గురువులు. వారికి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే వాళ్ళంతా క్లాసికల్, వాళ్ళంతా ఒక సాంప్రదాయ నృత్యాలు చేసేవాళ్ళు.
మేము జానపదం ఎలా చేస్తాం అని చాలామంది జానపదానికి సంబంధించిన వాళ్ళు తక్కువ చేసి తక్కువ చూసి జానపదం మీద రాలే. అమ్మ మనం క్లాసికల్ చేస్తాం, మనం భరతనాట్యం, కూచిపూడి అలాంటి నృత్యం చేసిన వాళ్ళం జానపదం చేయలేమా? జానపదం నిజంగా తెలంగాణకు ప్రాణపదం అమ్మ. అలాంటి అన్నప్పుడు చాలామంది ఇష్టంగా జానపదం మీద ఈరోజు పిల్లలు ఆడి పాడి ప్రతి ప్రదర్శన రేపు లైవ్లో ఉంది, ప్రతి ప్రదర్శన వీడియోలో ఉంది. ఇవాళ చాలామంది ఈ ప్రదర్శనను చూశారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మనం మాత్రమే నిర్వహించాం తెలంగాణలో. ఇవాళ ఏపీలో కానీ ఎక్కడ కానీ లేదు. మనం అత్యంత అద్భుతంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ జయప్రదానికి ఈ నృత్య గురువులు, తర్వాత కోవిద మన అమ్మ అనూహ్యారెడ్డి, తర్వాత మూర్తి సార్, వీళ్ళందరి సహకారంతో అద్భుతంగా జయప్రదంగా ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని నడిపాం. అందులోటి పిల్లలు నిజంగా పిల్లలు కాదండి, వీళ్ళు పిడుగులు. జానపదాన్ని అద్భుతంగా అలరారించారు. వాళ్ళ ప్రతిభా పాఠవాలు జానపదంలో కూడా మేము నిరూపించగలమని నిరూపించగలిగారు. వాళ్ళందరికీ నా శిరస్సు వంచి ఆశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేద్దాం. భవిష్యత్తులో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేద్దాం. మీ సహకారం తప్పక ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు అమ్మ అనూహ్యారెడ్డి గారు మాట్లాడి ఈ కార్యక్రమానికి బహుమతులు పిల్లలకు అందజేస్తారు. నెక్స్ట్ కార్యక్రమం కూడా ఉంది ఎదుటి వాళ్ళది. కాబట్టి ఈ కార్యక్రమం అతి త్వరగా ముగించుకుందామని తెలియజేసుకుంటూ అమ్మను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. భూపతన్నకి చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ మా గురూజీ చినుకు మూర్తి గారికి, కోవిద సహృదయ ఫౌండేషన్కి ఒక అడ్వైజర్, అలాగే చీఫ్ ఆర్గనైజింగ్ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి అనమాట. సో ముందుగా గురూజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే మనలో మనం చెప్పలేము, ఎందుకంటే ఇది కోవిద అనేది కాదండి, ఒక రకంగా మనము చినుకు మూర్తి గారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నామా లేదా? ఒకరికి ఒకరు అని చెప్పేసి ముందు అందరినీ కలుపుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే, ఇక్కడ కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ అనేది పక్కన పెట్టేస్తే కళలకి సంబంధించిన వాళ్ళు, కళా ప్రియులు, కళలని అంటే మన సాంస్కృతిక కళలైనా జానపదాలైనా దెన్ వచ్చేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదున్నా సరే కళల్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న మీరందరూ కూడా కోవిదాకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇక్కడ ఫ్లోర్ ఈ పిల్లల్ని ఎలా చెప్పాలంటే, మేము మూవీస్కి అంటే పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి, ఇంకా ఆ లిస్ట్ దానికంటే కూడా ఇక్కడ ఫ్లోర్ గురించి మాట్లాడితే ఒక్క నిమిషం నేను కొద్దిసేపు ఉండలేకపోయాను. ఈ పిల్లలు అశోకన్న నిజంగా చాలా గ్రేట్. మీ పిల్లలంతా ఎలా చేశారంటే, వాళ్ళు ఈ ఫ్లోర్లో మనం అసలు నిలబడలేము. అలాంటిది వాళ్ళు అంత రఫ్ అండ్ టఫ్ స్టెప్ మీద ఠపా అని చెప్పేసి కొడుతూ పిల్లలు అంత ఎనర్జెటిక్గా చేశారు అంటే అది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్కి క్రెడిట్ పోతుందండి. ఒకసారి ఆ పేరెంట్స్కి చప్పట్లు కొట్టాలి. అలాగే గురువులకి, అంటే ఆ నాట్యాన్ని ఎంత హుందాగా ఎలాగూ ప్రదర్శిస్తారు, దాన్ని ఏ రకంగా హావభావాలు పలికించాలి, ఎలాంటి ఏదున్నా సరే అడ్డాలు వచ్చినా దాన్ని తొలగించుకొని మనం ఎక్కడున్న డయాస్ని దాన్ని అలాగే చిత్రీకరించాలి, మనం ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి నేర్పించిన గురువులందరికీ ఒకసారి చెప్పట్లు. మీ అందరి సహకారం లేకపోతే, ఎస్పెషలీ మా కోవిద కోర్ కమిటీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇకపై నుంచి ఇంకా యాక్టివ్ అవుతున్నాం మేము. ఎలా అంటే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ నుంచి ఒక అసోసియేషన్ లైక్ ఏంటంటే యూనిటీ ప్రతి ఒక్కరికి. అంటే నేను మూవీస్ నుంచి బిగ్ స్క్రీన్ నుంచి వచ్చాను కాబట్టి పెద్ద పెద్ద మూవీస్ అంటే విన్నర్, మిస్టర్, టచెస్ చూడు, ఇద్దరు లోకం, ఒకటే రేస్ గుర్రం, ఇలాంటివి ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయన్నమాట మూవీస్ అంతా. ఈ మూవీస్కిలో నేను
ఒక ఫైనాన్షియర్గా, దెన్ వచ్చేసి ఒక డిజైనర్గా, దెన్ వచ్చేసి నేను చేసిన పాత్రలు అనేది అంటే నేను యాక్ట్ చేయలేదు, బిహైండ్ ద స్క్రీన్ అనమాట, మనకంత సీన్ లేదు. సో మేము చేసుకున్నటివి ఏంటిది అంటే జనాల్ని ఎలా అలరించాలి అని చెప్పేసి చేస్తున్న క్రమంలో 24 క్రాఫ్ట్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను అనమాట. బట్ ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంది, ఒక్క కళాకారులకి తప్ప, అంటే జానపదాలకి తప్ప, అలాగే వచ్చేసి కల్చరల్కి తప్ప ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంది ఎక్సెప్ట్ దిస్. ఎందుకు ఉండకూడదు యూనిటీ? సో మా గురూజీ వచ్చేసి చెప్పినారు, అలాగే భూపతి అన్నవాళ్ళు, మాధవి అమ్మ టీపీఎస్పీ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చేసి అడ్వైజ్ ఇలా చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి అందరూ కలగలిపి ఒక కలలాగా అని కాదండి, ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట. సో అందరూ కలిసి ఒకే గొడుగు కిందికి రావాలి అంటారు కదా, ఇద్దరు ముగ్గురే పడతారు అని చెప్పేసి సెల్ఫిష్గా ఉంటారు జనాలు. సో సెల్ఫిష్గా ఉన్నటువంటి ఈ మేము ఎక్కువ మేము తక్కువ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అందరినీ వచ్చి సైడ్ చేసేసి మేమే ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి కొన్ని అంటే ఇక్కడ ఈ కల్చరల్లో నేను చూస్తున్నప్పటి నుంచి కొన్నేళ్ల నుంచి అలాగే గురువులు ఉన్నారు. ఇన్ ద సేమ్ వే పిల్లల్లో కాంపిటీషన్ ఉండొచ్చండి, గురువుల్లో కూడా కాంపిటీషన్ ఉండాలి, బట్ సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. దయచేసి నేను గురువులందరికీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే మీకు వచ్చిన కార్యక్రమాలు ఎవరికైనా సరే ఇంకొకరితో పంచుకోండి. మీకు టైం అనేది లేకపోతే ఇంకొక గురువుకి ఇవ్వండి, వాళ్ళ శిష్యుల బృందాలు అందులో కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినా సరే ఏమున్నా సరే అందులో పాల్గొంటారు. అలా కాకపోతే ఎవరినైనా అడగండి, లేదంటే తెలుసుకోండి, లేదంటే మీకు తెలిసింది ఇంకొకరికి చెప్పండి. సో ఇలా ఏం జరుగుతుంది అంటే ఒక యూనిటీ పెరుగుతుంది, ఉత్సాహం అనేది పిల్లల్లో పెరుగుతుంది. గవర్నమెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, చాలామందికి తెలియదు అది ఎలా ఎన్రోల్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్స్ చేయాలి, ఆ సర్టిఫికేట్స్ వస్తే ఎలా వాటిని వచ్చేసి ఉపయోగించుకోవాలి. ఈవెన్తో వచ్చేసి వీళ్ళకు పిల్లలకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకు ప్రయారిటీ కింద దెన్ ప్రొవిజన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఇది కూడా ఒక ఎంఓఐ కింద వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్స్ కూడా అడిషనల్ వాళ్లకు ఎగ్జామ్స్లోకి ప్రయారిటీ కిందికి కూడా మార్క్స్ వస్తాయన్నమాట. సో కొన్ని ఎగ్జామ్స్ రాసేది ఉంటుంది, అందులో పిల్లలకి వచ్చేసి మీ గురువులందరికీ తెలుసు, అది అలాగే పేరెంట్స్కి కూడా తెలిసే ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో మేము జేఎన్ఎఫ్ నుంచి అలాగే ఏపీ లైక్ ఆంధ్ర నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి కూడా ఎంఓయూ తీసుకుంటున్నాం అన్నమాట. సో మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అంటే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్లు మారుతూ ఉండడంలో అక్కడ స్థిరపడిన వాళ్ళు ఏ రాష్ట్రమైనా సరే ఎగ్జామ్స్ రాయకూడదు అని కాదు, బట్ ఆ ఎగ్జామ్స్ వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూడండి. సో ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, గవర్నమెంట్స్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ అయినా సరే, దేవాలయాల్లో అయినా సరే, మనం వచ్చేసి ఎక్కడైనా మనకు డయాస్ ఎక్కడైనా సరే, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఇట్లాంటివన్నీ కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడుంటాయో అనేసి చూసి ఇప్పుడు మేము చేస్తున్నది మా గురుజీ అయినా మేము చేసి పిల్లలకు వచ్చేసి ఇప్పిస్తున్నది ఏంటిది అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండి. మేము ఎవరి దగ్గర ఏది కూడా ఆశించట్లేదు, జస్ట్ ఏంటంటే పిల్లలకి ఆ కరికులం యాక్టివిటీలో ఇది ఒక స్పెషల్ కరికులం కాబట్టి ఆ యాక్టివిటీలో వీళ్లకు ఆ సర్టిఫికేట్ రావాలి, మన నుంచి ఈ పిల్లలకి ఇప్పించాలి అనే కళల మీద నాకున్నటువంటి ఆ ప్రీతి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను కళలకు సంబంధించిన దాన్ని కళల్లో ఉన్నదాన్ని కాబట్టి దానికి ఒక ఎడిక్షన్ అనేది ఉంది. ఒక యాక్టివిటీ నాకు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలా అని చెప్పేసి చేసి నేను అమెండ్ చేస్తున్నటువంటిది ఇది. సో ఫ్యూచర్లో మన పిల్లలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపే కదా గురించి రేపే మన రాష్ట్రపతి నిలయంలో లైక్ రేపు ఈవినింగ్ ఉందన్నమాట. అంటే కళా సంధ్య ప్రోగ్రాం జరగబోతుంది, అందులో వచ్చేసి మావి 2 బృందాలు పాల్గొబోతున్నాయి. అంటే 48 మంది పిల్లలు వచ్చేసి పాల్గొంటున్నారు అక్కడ. అంటే ఇట్లాంటివి రాష్ట్రపతి భవన్లో అయినా సరే, లేదంటే గవర్నమెంట్ చేస్తున్నటివి ఎవరైనా సరే, ఏదున్నా సరే, ఎవరైనా సరే డయాస్ మీదకి లైక్ మీరు డబ్బులు పెట్టి ఎగ్జామ్స్ రాయండి, డబ్బులు పెట్టేసి ఈ సర్టిఫికేట్స్ కొనండి, లేదంటే డబ్బులు పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళేసి ఏదో దేశంలో ఏదో సర్టిఫికేట్స్ తీసుకోండి అంటే దయచేసి అవన్నీ నమ్మద్దండి. అవి ఎందుకంటే అవన్నీ మీకు దేనికి పనికిరావి. ఓకే పార్టిసిపేట్ చేస్తారు, కానీ వచ్చిన దానికి మీరు అక్కడి నుంచి వచ్చేస్తారు, యూజ్ ఏంటిది? ప్రతి ఒక్కరూ మనల్ని అంటే మనకున్న ఎడిక్షన్ని దాన్ని మన చేతకానితనంగా తీసుకొని వాళ్ళు ఎలా లైక్ వచ్చేసి దాన్ని క్యాష్ చేసుకోవాలా అని చెప్పేసి చూస్తున్నారు. అది ఒక వ్యాపారంగా మారింది.
సో ఆ వ్యాపారం అనేది కళలకు సంబంధించింది కాదు. నా దృష్టిలో ఏంటిదంటే ఒక చదువైనా సరే, ఒక ఏదంటారు లైక్ ఆర్ట్ అంటే లైక్ వచ్చే కళ అయినా సరే ఎవ్వరూ మన నుంచి దొంగలించలేరు అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. పిల్లలకి మనం ఇస్తున్నాము అంటే ఏదైనా ఏంటిది అంటే వాళ్ళకు మన నుంచి ఒక డిసిప్లిన్ ఇస్తున్నాము, వాళ్ళకు మన నుంచి వాళ్ళకు ఒక మంచి సంస్కృతిలో ఉన్నటువంటి కళని ప్రోత్సహిస్తున్నాము, మన నుంచి వాళ్ళకు డయాస్ ఇప్పిస్తున్నాము. ప్రతి ఒక్కటి వాళ్ళకు లీగలైజ్గా ఉన్నటువంటి ఎక్కడి ఓపెన్ చేసి చూసుకున్నా వాళ్ళ ప్రొఫైల్లో ఇది కదా అని చెప్పేటట్టు చేస్తున్నాం అనమాట. సో ఇది ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ మనం చేసుకోబోయేటివి. సో అప్పటి వరకు కూడా మనం మీ అందరితో కాంటాక్ట్లో ఉంటాం, ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్రోగ్రామ్స్ చేసినంత వరకు మా గురూజీ మేము అంతా అంటే నిరంతరంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇక అది మాకు ఇష్టమైన పని అన్నమాట, అది కష్టంగా లేదు. సో గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎనర్జెటిక్గా వచ్చేసి చేశారనమాట. సో ఎక్స్పెషలీ లంబాడి, దెన్ వచ్చేసి ఇక్కడ బోనాల, బతుకమ్మ, దెన్ వచ్చేసి ఫోక్, వీళ్ళందరూ అలాగే మన అశోక్ అన్న, దెన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రామలక్ష్మి, మన అనిల, దెన్ వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరు పేరు లావణ్యకి, దెన్ రాణి మన రాధికాకి, దెన్ అనుదీప్తికి, వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళతో నుంచి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువులకి, వాళ్ళ బృందానికి అందరికీ, అలాగే ఎక్స్పెషలీ మా భూపతి అన్న, భూపతి టీపీఎస్పీ నుంచి అనమాట. అన్నయ్య వచ్చేసి అధ్యక్షులుగా ఉన్నారు టీపీఎక్సీ ఫోక్కి. సో అన్నయ్య ఈ కార్యక్రమం మనం చెయ్యాలి అమ్మా, చెయ్యాలంటే చేయాలన్నా మనం చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేసి చేసాం. అలాగే మన ఫోక్ మాస్టర్ సంతోష్ మాస్టర్ స్టార్టింగ్ నుంచి మనతోనే ఉన్నారు. మీ ఫ్యాన్స్, మీ శిష్యులు చూడండి. సో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చేసి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా గురువు గారికి అందిస్తున్నా. ఓకే, ఉపన్యాసాలు అయిపోయినాయి. ఇప్పుడు వెంటనే మన గురువులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ గారి స్టూడెంట్స్ మీ వారి అశోక్ సార్ ఫోక్ డ్యాన్స్ మాస్టరు వికారాబాద్ నుంచి వచ్చారు, వారికి చిరు సత్కారం అండి. ప్లీజ్ పేరెంట్స్ అందరు కాస్త ఎంకరేజ్మెంట్ చేయండి, క్లాప్స్ కొట్టండి. స్టూడెంట్స్, పేరెంట్స్, ప్లీజ్ రిక్వెస్టెడ్ యూ ఆల్. మేడం గారు, అనిల గారు స్టూడెంట్స్ మీరు వెళ్ళిపోండి. అనిల ఆర్ట్స్ అకాడమీ ఫాస్ట్గా వెళ్ళిపోండి సార్. చినుకు అని ఒక చిన్న సంస్థను పెట్టి ఒక్కొక్క చినుకు ఒక పెద్ద సముద్రంలాగా నిండిపోతుంది సార్. మా కళాకారులందరినీ కోవిడ్ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేడం ఒక చిన్న విషయం మేడం, ఇంతకుముందు మనం గ్రూప్లో మాట్లాడేటప్పుడు మీరు ఏమన్నారంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని. నాకు ఒక అదృష్టం ఏంటంటే 5 సంవత్సరాల నుండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో నేను కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తున్నాను మేడం, మన తెలంగాణ తరఫు నుండి. అయితే ఈసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 3 టీమ్స్ నిన్నటికి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మీరు మరియు మూర్తి సారు, భూపతి అన్న అంటే మన గ్రూప్లోనే చెప్పి ఖచ్చితంగా ఈరోజు చేసిన వాళ్ళ గురువుల ఒక టీంని పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తీసుకుపోయేటట్టు ప్రయత్నం చేస్తాను మేడం ఖచ్చితంగా. దాంట్లో లాస్ట్ చేసిన లంబాడీ డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళు ఆ గురువు గారు ఎవరో ఒకసారి మేడం అండ్ గ్రూప్లో ఉంటాను. మీ పిల్లలు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేసే ప్రయత్నం చేస్తాను. అదే లంబాడీ డ్యాన్స్. కంగ్రాచులేషన్స్ బేటా. జయ హో జానపదం, జయ హో జానపదం. నెక్స్ట్ సుప్రజ గారు. ప్లీజ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు వీళ్ళందరూ. లంబాడీ డ్యాన్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీవన్. మీ పర్ఫార్మెన్స్ ఏందా? నెక్స్ట్ స్లాట్ మాది అండి, హాల్ బుక్ చేసుకున్నాం మేము. అయిపోయింది. వాళ్ళ స్టూడెంట్స్ అందరూ రావాలి. ప్లీజ్ డియర్ స్టూడెంట్స్ కమ్ ఫాస్ట్ ఎవ్రీవన్. మాధురి గారి స్టూడెంట్స్ కమ్ ఫాస్ట్ ప్లీజ్.
మాధురి స్టూడెంట్సా అక్కడ రెడీ ఉన్నారు అయిపోయింది. నెక్స్ట్ మాధురి గారి స్టూడెంట్స్ అండి. అండి ప్లీజ్ అందరు కోఆపరేట్ చేయండి, క్లాప్స్ కొట్టండి.